ఎవరి కళ్ళలోనైనా నీళ్లు రావడం మనం చూసే ఉంటాం. కానీ కళ్ళలో నుంచి వివిధ రకాల వస్తువులు బయటికి రావడం మనం ఎప్పుడూ చూసి ఉండము. కిష్టాపురం గ్రామానికి చెందిన సౌజన్య అనే 6 ఏళ్ల బాలిక కంట్లో నుంచి వివిధ వస్తువులు బయటికొస్తున్నాయి. బాలిక కంట్లో నుంచి నిర్విరామంగా బియ్యం, పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, చీమలు బయటకొస్తున్నాయి. అవి వెలుపలికి వచ్చే సమయంలో అప్పుడు కళ్ళ మంటలతో బాలిక తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. భలే వెళ్తుంది. మాది రాజం సార్, మహబూబాద్ జిల్లా సార్. మా అత్తగారి ఇంటికాడ మా పాపకు 7 సంవత్సరాలు సార్. ఇక్కడనే ఉంటుంది సార్, గార్ల మండలం సార్, పెద్ద కృష్ణాపురం సార్. మా పాపకు 3 నెలల నుంచి సార్ ఫస్ట్ దూది వచ్చింది సార్. దాని తర్వాత చిబురి పుల్ల, కవర్లు, రాసిన పేపర్లు అన్ని వస్తున్నాయి సార్. గోర్లు సార్ అన్ని వస్తున్నాయి సార్. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటున్నారు సార్, తగ్గుద్దని అంటున్నారు సార్. ఇక మాది దయాధర్మం చేయాలి, గవర్నమెంట్ తరఫున ఏమైనా చేయాలి సార్. అండి మాది రాజోలు గ్రామం కురువి మండలం చెందినటువంటి విషయం అండి. సౌజన్య అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూలీ రీత్యా బయటికి వలస వెళ్లడం, ఆ పాపను వాళ్ళ అమ్మమ్మ అంటే గార్ల మండలము పెద్ద కృష్ణాపురం గ్రామంలో ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ ఉంటుంది అమ్మాయి. ఆమె ప్రస్తుతం 1వ తరగతి పెద్ద కృష్ణాపురం పాఠశాలలో చదువుతున్నది. అయితే ఆమెకు 7 సంవత్సరాల వయసు ప్రస్తుతం. కానీ మొదట్లో ప్రాబ్లం లేకపోయినా గత 3 నెలల నుండి ఆమెకు మొదట్లో కంటి నుండి కాటన్ అంటే దూది వస్తుంది. ఆ విషయాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చూసి పిల్లల ఒక అమ్మమ్మ వాళ్ళని చెప్పడం ద్వారా వాళ్ళు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత ఆ విషయాన్ని డాక్టర్ ఖమ్మము ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూస్తే అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసినారు. కానీ అక్కడ నార్మల్ రిపోర్ట్ అని చెప్పడంతో వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ విషయము తర్వాత ఫస్ట్ కాటన్ వచ్చింది, తర్వాత గోర్లు, వెంట్రుకలు, ప్లాస్టిక్ కవర్ ముక్కలు, తర్వాత రాసినటువంటి పేపర్లు అంటే మన పెళ్లి కార్డ్స్ కానీ, తర్వాత బియ్యపు గింజలు, అలా రోజు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం 1 గంటలు అట్లా కంటిన్యూ వస్తూ ఉంటుంది పాపకు. అయితే ఆ విషయాన్ని అసలు ఎవరికి చెప్పుకోలేక అది మూఢనమ్మకమా, అది సైన్సా అనేది ఊరు ప్రజలు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ తీసుకొని ఆ నిరుపేద గిరిజన పేరెంట్స్ ను ఆదుకోవాల్సిందిగా మేము ఆ పాప యొక్క మామగా రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, అసలు ఎవరి కళ్ళల్లో నుంచైనా సాధారణంగా నీళ్లు బయటికి రావడం మనం అసలు సహజం. అలాంటిది ఈ చిన్న పాప కళ్ళలో నుండి వివిధ రకాల వస్తువులు బయటికి వస్తున్నాయని చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటి? యావని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ మహబూబాబాద్ జిల్లా కురువి మండలం రాజోలు గ్రామానికి చెందిన దత్తులు సుగుణ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సౌజన్యబాయి వాళ్ళ అమ్మమ్మ ఊరు అంటే గార్ల మండలం పెద్ద కృష్ణాపురంలో ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆమె కంటిలో నుంచి పత్తి, పుల్లలు, చీమలు, వెంట్రుకలు, బియ్యం గింజలు, గోర్లు, పేపర్ ముక్కలు, ఇంకా ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది. మొదటి నుంచి కూడా ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ తర్వాత వారు ఖమ్మం హాస్పిటల్ కావచ్చు ఇంకా వేరే ఇతర హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించాము. అక్కడ కూడా డాక్టర్లు ఏమీ లేదని చెప్తున్నారు. కానీ అలానే గత కొద్ది రోజులుగా ఆ పాప కంటిలో నుంచి ఇట్లాంటి వస్తువులు వస్తున్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అవి బయటకు వచ్చే సమయంలో కళ్ళు మంటలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాలిక చెప్తున్నటువంటి పరిస్థితి. 7 ఏళ్ల బాలికకు ఇలా కంటిలో నుండి నిర్విరామంగా బియ్యము, పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు, చీమలు బయటికి రావడం ప్రస్తుతం ఇప్పుడు జిల్లాలో చర్చాంశంగా మారింది. తీవ్ర భయాందోళనలో చిన్నారి తల్లిదండ్రులు పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈమెకు చికిత్స కావాల్సినటువంటి భరోసా కల్పించాలి, తప్పకుండా ఆదుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు వేడుకున్నటువంటి పరిస్థితి. సహజంగా మనం కంట్లో నుంచి ఎవరైనా ఏడిచినప్పుడు కావచ్చు, లేదా కంట్లో నుంచి నీరు కారడం, కళ్ళు రెడ్డు కావడం చూసాం. కానీ ఇప్పుడు ఈ పాపకు
ఈ వ్యర్థ పదార్థాలు కావచ్చు, బియ్యం గింజలు ఇట్లాంటివి రావడం అయితే కుటుంబ సభ్యులు ఆందోళన చేసే పరిస్థితి. ఇప్పటికైనా వైద్యారోగ్య శాఖ మంత్రి కావచ్చు, మహబూబా జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు, రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు స్పందించి తప్పకుండా ఈ అమ్మాయికి వెంటనే చికిత్స కొనసాగించేందుకు హైదరాబాద్ కు తరలించారు. ఇంకా ఆదుకోవాలని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.